ఎంతవరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి? మరి అడ్వాంటేజెస్ అయితే కొంతవరకు కనిపిస్తుంటే డిసడ్వాంటేజెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అసలు దీనిపైన సరైన సలహాలు సమాధానాలు మనకి ఇవ్వడానికి మనతో ఉన్నారు, జూమ్లో కనెక్ట్ అయ్యారు నల్లమోతు శ్రీధర్ గారు, బిహేవియర్ కోచ్ అలాగే టెక్ ఎక్స్పర్ట్. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, స్మార్ట్ ఫోన్ వినియోగం అనగానే మన అవసరాలు ఎంతవరకు ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఎంతవరకు ఉన్నాయి అనేది పక్కన పెట్టేస్తే డిసడ్వాంటేజెస్ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. అదిగో ఆ పిల్లల చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. ఇది చూస్తే పెద్దవాళ్ళు ఇంట్లో నలుగురు చేతిలో 4 ఫోన్లు ఉంటాయి. అంటే ఒక స్మార్ట్ ఫోన్ వాడకం అసలు అంతలా వాడాల్సిన అవసరం ఏంటి అనేది కూడా ఆలోచించే దశలు కూడా దాటిపోయిన రోజులు వచ్చేసాయా అనిపిస్తోంది. ఒక బిహేవియరల్ కోచ్గా చెప్పండి, ఏమనిపిస్తుంది స్మార్ట్ ఫోన్ వాడకం గురించి మీ ఒపీనియన్ చెప్పండి సార్. యాక్చువల్లీ ఒక 2 days బ్యాక్ సిబిఐ జేడి లక్ష్మణ్ గారు నేను కలిసి ట్రావెల్ చేస్తూ, అంటే మేము యూత్ మోటివేషనల్ థింగ్స్ ఇలాంటివి చాలా ప్లాన్ చేస్తూ ఉంటాం. సో ఇదే విషయం మీద మాట్లాడుకోవడం జరిగింది. వాస్తవంగా స్మార్ట్ ఫోన్ యూసేజ్ ఆయన దగ్గరికి ఎవరు వచ్చి 60 seconds రీల్ చేయాల్సిందని చెప్పేసి అంటే కనుక ఆయనకి యాక్చువల్లీ ఫస్ట్ 60 seconds ఏం మాట్లాడగలుగుతాం అన్నది కూడా ఆయనకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ పీపుల్ యొక్క అటెన్షన్ స్పాన్ అనేది తగ్గిపోయింది. 60 seconds కంటే కంటెంట్ కన్జ్యూమ్ చేసే పరిస్థితి లేదు అంటే మనిషిలో సహనం అనేది ఎంత తగ్గిపోయిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇదే యువతను ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ లో మనం ఎంగేజ్ చేస్తూ ఉన్నప్పుడు ఈ యువత అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళి ఒక గంటలో ఒక 500-600 రీల్స్ షార్ట్స్ చూసామనుకున్నాం. ఆ గంట సేపు తర్వాత 2వ గంటలో పుస్తకాన్ని పట్టుకొని చదవముంటే కనుక కంప్లీట్ గా బోర్ కొట్టిపోతుంది. సో అంటే నచ్చని వీడియోని టకటకా స్క్రోల్ చేసుకుంటా వెళ్ళిపోయే నైజం ఏంటంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్, నాకు ఇది నచ్చలేదు వెంటనే చేంజ్ చేయని చెప్పేసి అనుకునేది. ఒక 60 seconds మించి ఇంకా వేరేది మనకి నచ్చకపోవడం అనేది కామన్ గా జరుగుతుంది. ముఖ్యంగా రకరకాల ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్ ఉండి డాన్సులు చేసి రకరకాల పర్ఫార్మెన్స్ చేసే రీల్సే నచ్చకపోతే టెక్స్ట్ బుక్ లో ఉండే కేవలం అక్షరాల రూపంలో ఉండే నాలెడ్జ్ ఏ మాత్రం నచ్చుతుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక రా నాలెడ్జ్ అనేది పీపుల్ కి నచ్చుతున్న పరిస్థితి అనేది. సో రెండో థింగ్ ఏంటంటే దీంతో పాటు వాస్తవంగా టెక్నాలజీ మీరు అన్నట్లుగా కరోనా టైంలో టెక్నాలజీ యూసేజ్ పెరిగిన తర్వాత, ఇళ్ల దగ్గర నుంచే స్కూల్స్ నడిచిన తర్వాత పూర్తిగా చాలా మంది అనుకున్నారు ఓకే ఎలా అయితే చదువుకున్నారు కదా అని చెప్పేసి అనుకున్నారు. వాస్తవంగా కరోనా టైంలో చదువుకున్న ప్రతి పిల్లలు వాళ్ళ జీవితాంతం కూడా సఫర్ అవుతూనే ఉంటారు. ఎందుకు సఫర్ అవుతారంటే పిల్లల యొక్క బ్రెయిన్ లో న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయి. సో నేను న్యూరాలజీ, న్యూరో సైన్స్ వీటి మీద ఇండెప్త్ తో స్టడీ చేసుకుంటాను కాబట్టి ఓవరాల్ గా చూస్తాను. సో న్యూరల్ నెట్వర్క్స్ ఏంటంటే లెర్నింగ్ అనేది నేర్చుకునే తత్వం ఎలా ఉంటుందంటే మనం పుస్తకం పెట్టుకొని చదువుకుంటున్నాం అనుకోండి, చదివినప్పుడు మన కళ్ళ ద్వారా విజువల్ కార్టెక్స్ అనే దానికి, అంటే ఆప్టికల్ నెర్వ్ ద్వారా విజువల్ కార్టెక్స్ అనే బ్రెయిన్ లో దానికి ఇన్ఫర్మేషన్ అనేది వైట్ కాంతి రూపంలో వెళ్తుంది. వెళ్ళిన తర్వాత బ్రెయిన్ లో విజువల్ కార్టెక్స్ అదేంటి అక్షరం ఏంటి అన్నదాన్ని దాంట్లో ఉండే లాంగ్వేజ్ సెంటర్ పంపించేసి సో ఇట్ హ్యాస్ బీన్ వర్కింగ్ అని ఒక చదివా అనుకోండి. సో ఇట్ హ్యాస్ బీన్ వర్కింగ్ అనేది డీకోడ్ చేయబడేసి మైండ్ లో అది ఆ నెక్స్ట్ దాని అసోసియేటెడ్ మెమరీ, అప్పటికే దానికి చదవబడిన దానికి సంబంధించి మన బ్రెయిన్ లో నాలెడ్జ్ ఉంటే కనుక దాంతో అసోసియేట్ అయ్యేసి ఓకే ఇది దీనికి అటాచ్ చేస్తే కనుక పర్మనెంట్ గా రేపు ఎప్పుడు గుర్తు తెచ్చుకోవాలంటే గుర్తు తెచ్చుకోవచ్చు అని తెలియకుండా మనం అసోసియేట్ చేసుకుంటూ ఉంటాం. ఉదాహరణకి మీరు ఏదో కొత్త ఫ్లవర్ అనేది చూశారు, ఏదో మీకు మొక్కలంటే ఇష్టం అనుకున్నాం, కొత్త ఫ్లవర్ చూశారు, ఇదేదో రోజా ఫ్లవర్ లాగా ఉందా ఇంకోటి ఉందా అని చెప్పేసి అని సింప్లీ తెలియకుండానే అన్కాన్షియస్ గా మీరు దాన్ని ఇంకో దాంతో లింక్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో ఈ లింక్ చేసుకునే ప్రక్రియ ఏదైతే ఉంటుందో ఈ అసోసియేషన్ అనేది ఎక్కువ కాలం మెమరీ స్టోర్ అవడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. అసోసియేషన్ అయిన తర్వాత ఏమైంది, ఇప్పుడు చదివాము తర్వాత బ్రెయిన్ లో రిజిస్టర్ చేసుకున్నాము దాని అసోసియేషన్ ద్వారా. ఇప్పుడు దాన్ని ఇంతకు ముందు మనకి ఇంపోజిషన్స్ ఉండేవి, ఒక 10 సార్లు రాయని చెప్పేసి మన చేతి ద్వారా నెంబర్ ఆఫ్ టైమ్స్ రాస్తే ఇంపోజిషన్ రాస్తే మాత్రమే అది కైనెటిక్ ఎనర్జీ రూపంలో మోటార్ యాక్టివిటీ రూపంలో మనకి అది ఒక టైప్ ఆఫ్ రివిజన్ లాగా అది పనికొస్తుంది, ఎక్కువ కాలం గుర్తుంటుంది. అలాగే అప్పచెప్పడం అనేది ఉండేది. సో అప్పచెప్పించుకునే పరిస్థితి అనేది కరోనా టైంలో లేదు. అప్పచెప్పకపోయేటప్పుడు ఏమవుతుంది, చదివిన దాన్ని బ్రెయిన్ లో చేసి రిట్రీవ్ చేసి మళ్ళీ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మాత్రమే అది గుర్తుండిపోతూ ఉంటుంది. సో ఇలాగా ఇన్ని రకాలు, ఒకటేంటి చదవటము,
ఆ చదవటంలో అటెన్షన్ అనేది ఫస్ట్ మిస్ అవుతుంది. అటెన్షన్ లేకపోతే అసలు ఫస్ట్ చదివేటప్పుడే చూద్దాం. చదివేటప్పుడు అటెన్షన్ లేకుండా వేరే ఆలోచన అనుకోండి, సో ఇట్ హ్యాస్ బీన్ వర్కింగ్ అని ఇందాక ఒక సెంటెన్స్ చదివినప్పుడు అది మైండ్ లోకి కూడా వెళ్ళదు. ఎందుకంటే మన దృష్టి, మన ఆలోచన వేరే దగ్గర ఉంది కాబట్టి. సో ఫస్ట్ రిజిస్టరింగ్ చేసుకోవటంలోనే బ్రెయిన్ లోకి సమాచారాన్ని పంపించడంలో ఇబ్బంది పడతాము. అక్కడ మళ్ళీ అది ప్రాపర్ గా రిజిస్టర్ కాదు, దాన్ని మళ్ళా రాయటం కానీ మళ్ళా అప్పచెవటం కానీ ఎలాంటి ప్రక్రియలు లేవు కాబట్టి ఆటోమేటిక్ గా మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ రోజు ఫేస్ చేస్తున్న పెద్ద ఛాలెంజ్. చాలా మంది అనుకుంటున్నారు అంటే ఇళ్లలో పేరెంట్స్ ఎంత సఫర్ అవుతూ ఉన్నారంటే 2 రీజన్స్ ఇవి. ఒకటి జాయింట్ ఫ్యామిలీ, న్యూక్లియర్ ఫ్యామిలీ. జాయింట్ ఫ్యామిలీ లేని వాళ్ళంతా ఏదో పేరెంట్స్ని నెగ్లెక్ట్ చేస్తున్నారని కూడా అనలేము. అందులోనూ చాలా సబ్ రీజన్స్ ఉన్నాయి, అది వేరే టాపిక్. పక్కన పెడితే ఇప్పుడు ఉద్యోగరీత్యా మదరు బిజీగా ఉంటారు, ఫాదరు ఆఫీస్కి వెళ్ళాలి, వీళ్ళు స్కూల్కి వెళ్ళాలి. వీళ్ళ ముగ్గురు టైమింగ్ ఒకటే ఉంటుంది. ఏంటంటే స్నాక్స్ కానీ ఏదైనా సరే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గబగబా అన్నీ సర్దేసి పిల్లలను స్కూల్కి పంపించుకోవాలని మదర్ ఇంటెన్షన్ ఉంటుంది. ఫాదర్ కూడా ఆఫీస్కి వెళ్ళా కూడా అందరూ ఏంటంటే ఒకే టైంలో ఈ ఇంటి నుంచి క్విట్ అవుతారు. ఆ కంగారులో ఇన్ని ఫుడ్ పెట్టాలి. పిలవగానే వచ్చే పిల్లలు నాది దాదాపుగా ఉండకపోవచ్చు, ఎక్కడో కొంతమంది ఉండొచ్చు. ఇంకా ఫోన్ లేదా టీవీ, మార్నింగ్ అయినా అది ఒక టైం అంటూ లేకుండా. అంటే ఇవి చేస్తేనే, అంటే వాళ్ళు ఇక ఫోన్ ఇచ్చేస్తే వాళ్ళు తింటారు, ఫోన్ ఇచ్చేస్తేనే ఇప్పుడు 1 గంట ఫోన్ ఇస్తాను తర్వాత హోంవర్క్ చేస్తావా, ఆ ఒప్పందం మీద ఇలా ఇంట్లో నడుస్తూ ఉంటుంది. అంటే చాలా దగ్గరగా చూసిన ఫ్యామిలీస్ నేను చెప్తూ ఉన్నాను. పిల్లలు ఏంటంటే నువ్వు హోంవర్క్ చేశాక నేను టీవీ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తా, లేకపోతే 1 గంట నువ్వు ఫోన్ చూసుకున్నాక నువ్వు హోంవర్క్ చేస్తావా, ఈ ఒప్పందాలు జరుగుతూ ఉంటాయి పిల్లల మధ్య. ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు పేరెంట్స్ కూడా మీరు అన్నట్టు చాలా చాలా పెద్ద ప్రాబ్లం ఇది, వాళ్ళు ప్రతిరోజు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. అసలు దీని నుంచి ఎలా బయటపడాలి అసలు? ఇప్పుడు గంట చదివితే ఫోన్ ఇస్తాను అని చెప్పేసి జస్ట్ మన దేవుడిని వరాలు కోరుకున్నట్లుగా నీకు కొబ్బరికాయలు కొడతాను, నాకు ఈ కోరిక నెరవేర్చని అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యాక్చువల్లీ. సో వాస్తవంగా పిల్లలకి ఫోన్ ఈ చదివితే ఇస్తారనే దాని మీద, చదువు మీద శ్రద్ధ పెరగదు. ఫోన్ ఎప్పుడు వస్తుంది అనే దాని మీద దే ప్రిటెండ్, వాళ్ళు నటిస్తూ ఉంటారు, చదివినట్లు నటిస్తూ ఉంటారు. వాళ్ళు నిజంగా కాన్షియస్ గా చదవాలి అనుకుంటే కనుక ఈ ఫోన్ ఆఫర్ చేయకపోయినా వాళ్ళు చదువుకుంటారు. సో ఫోన్ ఆఫర్ చేయకపోయినా కూడా ఖచ్చితంగా చదువుకునే లాగా వాళ్ళనే కూర్చోబెట్టి ఏదో ఒక సందర్భంలో, ఆదివారం పూటో లేకపోతే ఏదో సందర్భంలో, ఇప్పుడు చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ కి సాటర్డే సండే హాలిడే ఉంటుంది అనుకుందాం. సో కూర్చోబెట్టేసి ఆ వీక్ లో ఒక 2 days అయినా మీరేమి వెంటపడే చదివించాల్సిన పట్ల వీక్ లో 2 days అయినా కూర్చొని వాళ్ళు ప్రాపర్ గా చదివేలాగా మొత్తం హోంవర్క్ కూడా ఫినిష్ చేయాల్సిన పనిలా. దురదృష్టవశాత్తు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వీళ్ళకి బండిడ పుస్తకాలు ఇస్తారు, చాలా హోంవర్క్ ఇస్తారు, అది లోపలికి వాళ్ళ బ్రెయిన్ లోకి అబ్జర్వ్ అవుతుందా లేదా, సో ఇంటర్ప్రెట్ చేసుకోగలుగుతున్నారా, రీప్రొడ్యూస్ చేయగలుగుతున్నారా లేదా, ఇదంతా కూడా తెలియకుండా సింపుల్ గా పుస్తకాలు ఇచ్చేసేసి ఈ హోంవర్క్ ఫినిష్ చేసేస్తే కనుక వాళ్ళు ఏదో సక్సెస్ తో ప్రోగ్రెస్ అవుతున్నట్టుగా ఇచ్చేస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే కనుక మనం చాలా మంది బలవంతంగా ఆహారాన్ని నోట్లోకి ఉక్కితే ఎలాగైతే వామిటింగ్ అవుతుందో, ఫుడ్ మన దీన్ని కూడా వచ్చేటప్పటికి సబ్జెక్టులను కూడా, నాలెడ్జ్ ను కూడా అలాగే బలవంతంగా లోపల నెట్టేసేస్తూ ఉన్నారు. సో బ్రెయిన్ లో అది అబ్జార్బ్ కాదు, వాళ్ళు ప్యాషన్ తో చదువుకున్నప్పుడు మాత్రమే అబ్జార్బ్ అవుతుంది. ఎందుకంటే ఒకటి మనం ఏ పనైనా కూడా ఉదాహరణకి